అసెంబ్లీ సమావేశాల్లో భూసేకరణ జిల్లాల పునర్విభజన బిల్లులపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు జేఏసీ నేత కోదండరాం. బిల్లులపై సభా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో సామాజిక అసమానతలు పెరుగుతాయన్నారు కోదండరాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భూసేకరణకు సంబంధించిన బిల్లు మీద గాని జిల్లాలకు పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి బిల్లు మీద గాని ఇప్పటికే ఈ రెండింటిపైన విపరీతమైనటువంటి వివాదాలు ఉన్నాయి. కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలకు తమ అభిప్రాయాలను నివేదించుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఒక సభా సంఘం వేసి అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఆ బిల్లులకు తుది రూపం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి మరి ఇప్పటికే సామాజిక అసమానతలు మన దగ్గర చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థల వల్లనే ఈ అసమానతలు రూపుమాపవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లకు అవకాశం ఉంటుంది, ఫీజులు తక్కువ కాబట్టి ఎక్కువ మంది ఈ సంస్థలకే వస్తుంటారు. అక్కడ నాణ్యమైనటువంటి విద్యను తక్కువ ఫీజుతో అందించటం వల్ల ఇప్పటికీ మన రాష్ట్రంలో ఆ సామాజిక అసమానతలను రూపుమాపటానికి అవకాశం కలిగింది. రేపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తే అక్కడ రిజర్వేషన్లు ఉండవు, విపరీతమైనటువంటి ఫీజులు, వీటి వల్ల సామాజిక ఆర్థిక అంతరాలు పెరుగుతాయి. కాబట్టి ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వద్దే వద్దు అనేది మాకున్నటువంటి అభిప్రాయము. ఇది తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆశిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం చేయవలసింది ఏమంటే ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్నటువంటి అంతరాలను తగ్గించడానికి ఇంకేం చేయొచ్చో ఆలోచించాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను సమూలంగా నిర్మూలించే